ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కేసీఆర్ పర్యటనలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు గులాబీ శ్రేణులు. నల్లగొండ లోక్సభ పరిధిలోని ముషంపల్లి, భువనగిరి లోక్సభ పరిధిలోని ఆలేరులో కేసీఆర్ పర్యటించనున్నారు. ఎండిన పంట పొలాలను పరిశీలించనున్నారు గులాబీ బాస్. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పంట నష్టం వివరాలను స్వయంగా తెలుసుకోనున్నారు. ఎక్కువ బోర్లు వేసి నష్టపోయిన ముషంపల్లి నుంచి పర్యటన మొదలుపెట్టనున్నారు కేసీఆర్. మొత్తం మీద కేసీఆర్ ఉమ్మడి నల్లగొండ జిల్లా పర్యటనను బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. నల్లగొండ లోక్సభ పరిధిలోని ముషంపల్లి, భువనగిరి లోక్సభ పరిధిలోని ఆలేరులో పర్యటించనున్నారు కేసీఆర్. ఎండిన పంట పొలాలను పరిశీలిస్తారు. అలాగే పంట నష్టం వివరాలను స్వయంగా తెలుసుకుంటారు. ఇక ప్రధానంగా ఎక్కువ బోర్లు వేసి నష్టపోయిన ముషంపల్లి నుంచి పర్యటన మొదలు పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇందుకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేసినట్టుగా తెలుస్తుంది. రమేష్ జాయిన్ అవుతున్నారు. రమేష్, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కేసీఆర్ పర్యటనకు సంబంధించిన రూట్ మ్యాప్ను గులాబీ నేతలు సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. కేసీఆర్ పర్యటన క్రమం ఎలా ఉండబోతోంది? రైట్, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కేసీఆర్ పర్యటనకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి. నల్లగొండ లోక్సభ అలాగే భువనగిరి లోక్సభ పరిధిలో కేసీఆర్ పర్యటించబోతున్నారు. ఎండిన పంట పొలాలను పరిశీలించడంతో పాటు పంట నష్టం వివరాలను స్వయంగా తెలుసుకోబోతున్నారు. ఇక ఎక్కువ బోర్లు వేసి నష్టపోయిన ముషంపల్లి నుంచి కేసీఆర్ పర్యటన ఉండబోతుంది. ఇందుకు తగ్గట్టుగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేశాయి. రమేష్ జాయిన్ అవుతున్నారు. రమేష్, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కేసీఆర్ పర్యటన ఎలా ఉండబోతుంది? ఇందుకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎలాంటి ఏర్పాటు చేశాయి? రైట్, మరొకసారి కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు నల్గొండ వేదిక కానుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఆ కృష్ణా జలాలపై ఆ కేంద్రానికి అప్పగిస్తున్నారని, కేఆర్ఎంబీని కేంద్రానికి అప్పగించడాన్ని నిరసిస్తూ కూడా ఇప్పటికే నల్గొండలో బహిరంగ సభ కూడా నిర్వహించడం జరిగింది. ప్రాజెక్టుల విషయంపై కూడా ఎండగడుతూ కూడా నల్గొండలో బహిరంగ సభ నిర్వహించిన తర్వాత మరొక బహిరంగ సభ ద్వారా కూడా, బహిరంగ సభని కాదు, రైతులని ఎందుకంటే వరుస కలుముకున్నాయి. మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కరువుతో అలమటిస్తున్నారు. పంటలు ఎండిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎక్కడ రైతులను పరామర్శించినటువంటి దాఖలాలు లేవు. అందుకనే స్వయంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని అటు నల్గొండ పార్లమెంటు, భువనగిరి పార్లమెంటు, రెండు పార్లమెంటు పరిధిలో ఇటు నల్గొండ మండలంలోని ముషంపల్లి, అదేవిధంగా అటు భువనగిరి పార్లమెంట్లోని ఆలేరులో ఆ రెండు చోట్ల కూడా రైతులని పరామర్శించేందుకు, అదేవిధంగా పంట పొలాల్ని పరిశీలించేందుకు కూడా కేసీఆర్ మరొకసారి సమాయత్తం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్ననే అక్కడ ఆ మాజీ మంత్రి జగదీష్ రెడ్డితో కూడా రూట్ మ్యాప్ సిద్ధం చేయాల్సిందిగా ఆదేశించడం జరిగిందని చెప్పవచ్చు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రైతులు పూర్తిగా ఆ కరువుతో ఆ ఆందోళనలో ఉన్నారు. పూర్తిగా భూగర్భ జలాలన్నీ అడుగంటిపోతున్నాయి. మొత్తం బోర్లు వేసినా కానీ ఎక్కడ బోర్లు పడినటువంటి పరిస్థితి. దీన్ని రైతునే ఆయుధంగా తీసుకొని కూడా కేసీఆర్ ఆ రైతు బాట పట్టనున్నారు. ప్రజల్లో మొత్తం కూడా పెద్ద ఎత్తున స్పందన వస్తుందని చెప్పి చూస్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో రైతులకు రుణమాఫీ విషయం, 2 లక్షల రుణమాఫీ కానీ, అదేవిధంగా రైతు బంధు కానీ ఇప్పటికీ రైతులకు రావట్లేదు. దీనిపై కూడా ఎండగట్టేందుకు, ఆ వాయిస్ వినిపించేందుకు కూడా కేసీఆర్ సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మొత్తం కూడా పార్లమెంట్ పరిధిలో దాదాపు అన్ని 17 పార్లమెంట్లకు అభ్యర్థులని ప్రకటించిన తర్వాత పార్లమెంటు ఎన్నికలు జరిగే వేళ ఇదొక రైతుల ద్వారా ఆ రైతుల ముందుకు రాబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. అదేవిధంగా కవిత అరెస్ట్ అయిన తర్వాత కూడా మొదటిసారిగా మళ్ళీ ఆ ప్రజల్లోకి రాబోతున్నారు. ఏ విధంగా రియాక్ట్ అవుతారు? అయితే ఓవైపు పోటీ పడి కూడా బీజేపీ డబుల్ డిజిట్ స్థానాలు సాధించాలని, అదేవిధంగా ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కూడా ఖచ్చితంగా అత్యధిక స్థానాలు గెలుపొందాలని ఇప్పటికే చేస్తుండడం, అదేవిధంగా బీఆర్ఎస్ కూడా అభ్యర్థుల విషయంలో కూడా మనం చూడడం జరిగింది. సిట్టింగ్ ఎంపీలు పార్టీ నుంచి వెళ్లిపోవడం, ఒక్కొక్క నేతలు పార్టీ నుంచి వెళ్లిపోతుండేందుకు కూడా సామాజిక కోణాల వారిగా కూడా అభ్యర్థులని ప్రకటించడం జరిగింది. ఆ అభ్యర్థులని ప్రకటించిన తర్వాత ప్రజల్లోకి వస్తున్నారు కాబట్టి, జనాల్లోకి వస్తున్నారు కాబట్టి అభ్యర్థులతో నల్గొండ, అదేవిధంగా భువనగిరి రెండు పార్లమెంట్లో కూడా అభ్యర్థులతో కలిసి ప్రజల ముందుకు రాబోతున్నారు. రైతుల గురించి వాయిస్ వినిపించబోతున్నారని చెప్పొచ్చు. ప్రభుత్వాన్ని విమర్శల్ని ఎక్కుపెట్టే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే రుణమాఫీ విషయంలో కానీ, అదేవిధంగా రైతు బంధు విషయంలో కానీ, పంటలు ఎండిపోతున్నా కానీ రైతులని ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఇవన్నీ విషయాలు కూడా చర్చకొచ్చే అవకాశం కనపడుతుంది. ఇప్పటికే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గత 10 రోజుల నుంచి కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అటు ఆయకట్టు ప్రాంతాల్లో రైతుల కష్టసుఖాలని కూడా అడిగి తెలుసుకుంటారు. మొత్తం కూడా రూట్ మ్యాప్ క్లియర్ చేయడం జరిగింది. ఆ రూట్ మ్యాప్ ఆధారంగా త్వరలో ఇక ఈ 2-3 రోజుల్లో షెడ్యూల్ కూడా
ఖరారు కానుందని చెప్పొచ్చు. అంతా కూడా కేసీఆర్ పై ఆసక్తి కనబరుస్తుంది. ఎందుకంటే కవిత అరెస్ట్ అయ్యి అదేవిధంగా అభ్యర్థులను ప్రకటించిన తర్వాత కూడా మళ్ళీ రాబోతున్నారు, ఏం మాట్లాడబోతున్నారని చూడబోతున్నారు. ఏదేమైనా రైతుని ఒక ఆయుధంగా తీసుకొని కూడా మళ్ళీ అది నల్గొండ జిల్లానే సెంటిమెంట్ గా భావిస్తున్నట్టు చెప్పొచ్చు. ఇప్పటికే అధికారం కోల్పోయిన తర్వాత నల్గొండలో ఈ కేఆర్ఎంబి ప్రాజెక్టుల విషయంలో కూడా ఇక్కడ బహిరంగ సభ నిర్వహించడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు నల్గొండ జిల్లా నుంచే మొదలు పెడుతున్నారని చెప్పొచ్చు. త్వరలో కూడా కేసీఆర్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటించే అవకాశం అయితే కనపడుతుంది. రామ్దాస్. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రమేష్. ఇది మొత్తం మీద మళ్ళీ కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి దిగుతున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పర్యటించబోతున్నారు. ఇందుకు గులాబీ శ్రేణులు ఏర్పాటు చేస్తున్నాయి. నల్లగొండ భువనగిరి లోక్సభ పరిధిలో కేసీఆర్ పర్యటన ఉండబోతుంది. ఎండిన పంట పొలాలను పరిశీలించి పంట నష్టాన్ని వివరాలను కేసీఆర్ స్వయంగా తెలుసుకోబోతున్నారు. ఇక బోర్ల ముషంపల్లిగా ప్రసిద్ధి చెందిన ఆ ఊరు నుంచే కేసీఆర్ పర్యటన మొదలు పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. 2 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో కేసీఆర్ పర్యటనకు బీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు.